నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే భక్తి టీవీ నిర్వహిస్తున్న ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను మాకు ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటిని నివృత్తి చేయడానికి ఈనాటి కార్యక్రమంలో మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, ఆగమ వారిధి, అభినవ వ్యాస బ్రహ్మశ్రీ కందాడై రామానుజాచారి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుండి అనంతలక్ష్మి గారు పంపించారు. గోదానం చేస్తే కలిగే పుణ్యఫలం ఏంటి అని అడుగుతున్నారు. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. గోదానం చేస్తున్నప్పుడు గోదానం చేసేవారితో ఈ మంత్రం చదివించి గోదానం చేయిస్తారు. అంటే గోవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి. ఇంకో మాటలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. మరొక మాటలో 333 కోట్ల తీర్థాలు ఉన్నాయి. అంటే ఒక్క గోదానం చేస్తే ఇవన్నీ దానం చేసినట్టే. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా బ్రహ్మాండాన్ని దానం చేయగలడా? ఆ కొరత గోదానంతో తీరుతుంది. దానం చేశామనుకోండి, గోవును దానం చేస్తే బ్రహ్మాండాన్ని దానం చేసినట్టే, దేవతలందరినీ దానం చేసినట్టే, తీర్థాలన్నీ దానం చేసినట్టే. ఇది మహిమ. మనము చేసిన ఎటువంటి పాపమైనా గోదానంతో పోతుంది. గోదానం వల్ల తొలగని పాపం అంటూ ఇది ఉండదు. ఎలాంటి పంచమహాపాతకాలు, ఉపపాతకాలు, పాతకం మన్యాలు, పాతకాలు, మనం ఇలా పాపాలు 4 రకాల విభాగం చేస్తాం. ఇలా అన్ని రకాల పాపాలు గోదానం వల్ల పోతాయి. అయితే మనము గోదానమును కొన్ని ప్రత్యేకమైన ఫలితమును ఆశించి కూడా చేస్తాం. ఒక్కొక్కసారి ఓ సంక్రమణం ఉంది, మకర సంక్రమణం రేపు రాబోతున్నది, తులా సంక్రమణం, మేష సంక్రమణం, గ్రహణం, వైకుంఠ ఏకాదశి, విజయదశమి, ఇలాంటి పర్వదినములలో, పవిత్ర దినములలో గోదానం చేస్తాం. అప్పుడు కేవలం నా పాపాలు పోవాలని సంకల్పించి చెప్పాం. ఈ పర్వదినంలో భగవంతుని ఆరాధనగా గోదానం చేస్తున్నాం. గోదానం చేసినందువల్ల పరమాత్మకు అన్ని రకముల ఆరాధన చేసిన వాళ్ళం అవుతాం. అందరూ అక్కడే ఉన్నారు కదా, దేవతలందరూ అక్కడే ఉన్నారు, దేవుళ్ళందరూ అక్కడే ఉన్నారు. దేవతలందరిని ఆరాధించిన పుణ్యం, అన్ని తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం, అన్ని క్షేత్రాలు దర్శించిన పుణ్యం గోదానం వల్ల వస్తుంది. అయ్యా నాకే పుణ్యము వద్దు, నేను పుణ్యమును కోరి దానం చేయటం లేదు, పరమాత్మ నీ కైంకర్యం కోసం చేస్తున్నాను, నీ సేవకు చేస్తున్నాను, నీవు సంతోషిస్తావని చేస్తున్నాను అని సంకల్పం చెప్పితే భగవంతుడు సంతోషిస్తాడు. పరమాత్మ సంతోషిస్తే కలగని ఫలితం ఏంటండి? అన్నీ వస్తాయి. ఒక చమత్కారం ఏమిటంటే, తల్లి కానీ, తండ్రి కానీ, దైవం కానీ, గురువు కానీ అడగకుంటేనే ఇస్తాడు. నాకు ఫలానా కావాలి అంటే అడిగింది ఇస్తాడు. నాకేం కావాలో నాకు తెలియదు, స్వామి నువ్వేమేమి చూస్తావో ఇవ్వు అన్నీ ఇస్తాడు. కథ చెప్తారు. ఒక తల్లికి 2 అబ్బాయిలు, ఒకడు మూగవాడు, ఒకడు మంచివాడు. వంట చేస్తుంది, వడ్డిస్తుంది, తను చేసినన్నీ వడ్డిస్తుంది మామూలుగా. వీడు నోరున్నవాడు ఫలానా కూర ఇవ్వు అంటే వేస్తుంది, నోరు లేని వాడికి కావాలని చూపెట్టి వేస్తుంది తానే. ఇది వేసుకోరా బాగుంటుంది, ఇది వేసుకోరా బాగుంటుంది. అడగని వాడికి తానే అన్ని ఇస్తాడు, అడిగిన వారికి అడిగిన వాటినే ఇస్తాడు. మనకి ఏం కావాలి? అన్నీ కావాలా, కొన్ని కావాలా? కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా గోదానం చెయ్యండి. పరమాత్మ అనుగ్రహిస్తాడు, పరమాత్మ సంతోషిస్తాడు,
పరమాత్మ సంతోషిస్తే కానిదే ఉంది, లేనిదే ఉంది. అన్నీ మనవే కదా, ఆయనే మనవాడు, తక్కిన మనవేమిటి? ఫలితాన్ని ఆశించకుండా పరమాత్మ సేవగా దానం చేయండి, అన్ని ఫలితాలు పొందండి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి ప్రభాస్ పంపించారు. ఇంట్లో గోపంచకం చల్లితే దోషాలు తొలగిపోతాయా అని అడుగుతున్నారు. దోషాలు అంటే ఏ ఉద్దేశ్యంతో అడుగుతున్నారు? ఎలాంటి దోషాలు? మనకు సైన్స్ కూడా చెప్పింది, గోమూత్రాన్ని రోజు ఒక పరిమాణంలో వాడితే ఏ మందులకు లొంగని క్యాన్సర్ కూడా పోతున్నది. డాక్టర్లే చెప్పారు, మనం కాదు. చాలా చోట్ల గోమయంతో, గోమూత్రంతో, గోక్షీరంతో, గోదలతో మందులు తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు, దానం చేస్తున్నారు. ఆ మందులు వాడినందువల్ల ఆరోగ్యాన్ని పొందుతున్నారు. సామాన్యమైన మందులతో తొలగని చాలా జబ్బులు కేవలం గోమూత్రం ఒక పరిమాణంలో రోజు తీసుకుంటే పోతున్నాయి. శరీరంలో ఉన్న కల్మషాలే పోగొట్టిన గోమూత్రం ఇంటిలో ఉన్న దోషాలు పోగొట్టదా? ప్రధానంగా కనపడే దోషాలు, కనపడని దోషాలు. గోమూత్రం, గోమయం ఈ రెండూ ఇంట్లో ఉంటే, ఇంటి ముందర ఉంటే ఆ ఇంట్లోకి విషసర్పాలు రావు. ఆవు పేడ వాసన వస్తే ఏ విషక్రిములు రావు. కొన్ని క్రిములు పేడలోనే పుడతాయి. తేలు ఉంది, పేడలోనే పుడుతుంది. మరొకటి కొన్ని ఉన్నాయి, వాటిలోనే పుడతాయి. కానీ అవి పుట్టేది గోమయంలో కాదు. గేదెలు ఉంటాయి, అందురించి పుడుతుంది. గోమయం, గోమూత్రం క్రిములను సంహరిస్తుంది, క్రిములను రాకుండా చేస్తుంది. ఇది కనపడే ప్రయోజనం. అంతేకాకుండా గోమూత్రాన్ని, గోమయాన్ని మనం వాడితే ఆముష్మిక ప్రయోజనం. గోమయంలో లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. అందుకే మనం సంక్రాంతికి ఏమంటాం? గొబ్బెమ్మలు అంటాం. పేడతో పెడతాం. న్యాయంగా ఆవు పేడతోనే పెట్టాలి. గేదె పేడతో గొబ్బెమ్మలు పెట్టకూడదని శాస్త్రం నిషేధం ఉంది. ఆవు పేడతో పెడితే సంక్రమణ కాలంలో ఎలాగైతే దేవతలు తిరుగుతుంటారో రాక్షసులు, దుష్టగ్రహాలు కూడా పారిపోతుంటాయి. సంచారం ఉంది. ఎక్కడ తాము రావట అనువైన వాతావరణం అక్కడికి వచ్చేస్తాయి. అంటే దుష్టగ్రహాల ప్రవేశానికి వీలు లేకుండా మనము చేయకుంటే అవి ఇక్కడికే వస్తాయి, మన దగ్గరే ఉంటాయి. ఏం చేద్దాము? అంత గోమూత్రం, అంత గోమయం పెట్టుకోండి, ఎవరే మా దగ్గరికి రావు. తులసి ఉంటే రావు, మారేడు ఉంటే రావు, ఉసిరి ఉంటే రావు. మీ పెంచాలి కదా, కష్టం. అంత గోమయం ఇంటి ముందర పెట్టుకోండి, అన్ని గోమూత్రం పెట్టుకోండి. గ్రహాల బాధలు తొలగుతాయి. మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి గ్రహాలు కూడా తొలగిపోతాయి. ఇంకా బాగా చెప్పాలంటే 360 రోజులు చెప్తుంది మనకు స్కాంద పురాణం. శంకరుడే చెప్తాడు పార్వతితోటి. 360 రోజులు గోమూత్రంతో, గోమయంతో మీ ఇల్లును శుద్ధి చేస్తే ఇంటిలో ఉన్న మనుషుల మనసులు పవిత్రమవుతాయి, కల్మషాలు పోతాయి, రాయసభావాలు పోతాయి. చేసి చూడండి, కోపాలు తగ్గుతాయి, ఆవేశం తగ్గుతుంది, ఆలోచన పెరుగుతుంది, పర అపకార వాంఛ పోతుంది, ఉపకార వాంఛ వస్తుంది. 10 మందిని దోచుకోవాలనుకునేటువంటి వాడు 10 మందికి పెట్టాలనుకుంటాడు. మనకు స్కాందంలో కథ చెప్తారు. ఒక దొంగ, వాడు దొంగతనం మానటం లేదు. భార్య వెళ్ళి ఒక ఋషిని అడిగింది, ఏం చేయాలయ్యా? వినటం లేదు. చెప్తే చంపుతానంటున్నాడు. అమ్మ, ఏమీ లేదు, నీ ఇంటిని రోజు ఆవు పేడతో అలుకు, రోజు అలుకు. ఆవు మూత్రం ద్వారం ముందర చల్లు. అతనికి తెలియకుండా ఒప్పుకోకుంటే
ఏ పాలల్లో మరి దాంట్లో ఒక 10-11 బిందువులు గోమూత్రం కలిపి ఇవ్వు. ఏమవుతుందండి? ఇవ్వు, తెలుస్తుంది నీకు. చిన్న వైద్యం, పెద్ద వైద్యం కాదు ఇది. ఇంటిని గోమయంతో అలికితే, గోమూత్రం చల్లితే ఆ పరమ దొంగ పరమ ఋషి అయ్యాడు. తెలుసా ఎవరో? వాల్మీకి మహర్షి అయ్యాడు. నారదుడు వచ్చాడు, తత్వోపదేశం చేశాడు. గోమూత్రంతో గోమయంతో దొంగ బుద్ధి మారింది. 10 మందికి పెట్టాలన్నాడు, 10 మందికి చెప్తానన్నాడు. ఇతరుల సొమ్ము నాకెందుకు, నా సొమ్మే వాళ్ళకి ఇస్తానన్నాడు. ఇంతకాలం నేను దాచినది 10 మందికి ఇస్తాను. ఆ ఋషెవరు? నారదుడు. భార్య వెళ్ళి నారదుడిని అడిగింది, ఉపాయం నారదుడు చెప్పాడు. వీడు అయ్యా మారాడన్నాడు. వాడు నారదుడు వచ్చాడు, వీడికి రామాయణం చెప్పాడు. ఇది స్కాంద పురాణ రామాయణ మహత్యం. అందువల్ల మనం బాగుంటాం, ఇల్లు బాగుంటుంది, మనుషులు బాగుంటారు, మనస్సులు బాగుంటాయి, బుద్ధి బాగుంటుంది. ఇన్ని బాగుంటే ఇంకా బాగుండనిది ఏమిటండి? కాబట్టి అలా గోమూత్రాన్ని, గోమయాన్ని, గోక్షీరాన్ని, గోదధిని, గోఘృతాన్ని వాడండి. లోకా సమస్తా సుఖినో భవంతు అనే ఫలితాన్ని పొందండి. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. బెంగళూరు నుండి అర్చన పంపించారు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జన్మ నక్షత్రాన్ని అనుసరించి పారాయణ చేయాలా అని అడుగుతున్నారు. చేయాలి అని నియమం కాదు, న్యాయంగా మొత్తం పారాయణం చేయాలి. రోగార్త ముచ్యతే రోగాత్, బద్ధో ముచ్యేత బంధనాత్, భయాన్ ముచ్యేత భీతస్తు, ముచ్యేత ఆపన్న ఆపద. స్పష్టంగా చెప్పాడు. విశ్వాసనామ పారాయణం చేస్తే రోగాలు ఉన్నవాడికి రోగాలు పోతాయి, భయం ఉన్నవాడికి భయము పోతుంది, బంధం ఉన్నవాడికి బంధము పోతుంది, ఆపద ఉన్నవాడికి ఆపద పోతుంది. ఇంకా నక్షత్రం ఎందుకు? ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు ఈ 4 ఉంటాయి కదా. ఆలోచించండి. రోగార్థ ముచ్యతే రోగాత్. 1 రోగం, 2వది భయం, 3వది బంధం, 4వది ఆపద. 5వది చెప్పండి ఏముందో చూద్దాం. ఈ 4 కాక మీకు 5వది ఏదైనా ఉందా? ఇందులో చేరంది ఏమైనా ఉందా? అన్నీ పోతుంటే కొన్ని ఎందుకు? మరి అన్నీ చదవండి. అన్నీ చదవలేని వారు, చదివే అవకాశం లేనివారు, చదివించే అవకాశం లేనివారు, అలాంటి వారు కూడా తమ సమస్య మాత్రం తొలగించుకోవాలనుకున్నవారు ఆయా నక్షత్రాన్ని బట్టి ఆయా 4 శ్లోకాలు. ఎందుకంటే విష్ణు సహస్రనామం 108 శ్లోకాలు ఉన్నాయి. నక్షత్రాలు ఎన్ని మనకు? 27. ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు, 27 4 108 కదా. నక్షత్రమే కాదు, ఆ నక్షత్రంలో నీది ఏ పాదమో ఆ శ్లోకం చదువుతారు. ఒక శ్లోకం. ఎప్పుడు ఇది? చేత కాకుంటే. అంటే నాకు ఇంత ఫలితం మాత్రమే కావాలని నువ్వే తగ్గించుకుంటే, నీ శక్తిని తగ్గించుకుంటే, నీ శ్రద్ధను తగ్గించుకుంటే, నీ ఫలాకాంక్షను తగ్గించుకుంటే, నీ అభివృద్ధిని తగ్గించుకుంటే ఒకటే చెయ్యి. ఎందుకండి ఓ అరగంట సేపు కూర్చున్నాం, అరగంట చాలు. బాగా చేస్తే 20 నిమిషాలు 15 నిమిషాలు కూడా పూర్తవుతుంది. హాయిగా చేసుకుంటే అన్ని ఫలితాలు వస్తాయి. ఒకటే కావాలా? మానవుడు కోరని ఫలితం అంటూ ఉందే, అన్నీ లభిస్తాయి. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు అని చెప్పాడు. ఆర్తా విషణ్ణా శిథిలా భీతా, అక్కడ 4 చెప్పాడు. ప్రపంచంలో 5వ వాడు లేడు. రోగాదులతో బాధపడ్డవాడు, ఆపదలతో విచారిస్తున్నవాడు, అంగవైకల్యాదులతో శరీరం సిద్ధమైనవాడు, ఆర్తా విషణ్ణా శిథిలా భీతా, భయపడేవాడు. ఎవరైనా సరే నారాయణ నామాన్ని పలికితే చాలు, విముక్త దుఃఖా, అన్ని దుఃఖాలు తొలగిపోతాయి, అన్ని సుఖాలు కలుగుతాయి. ఇంత బాగా ఉంటే దాన్ని వదిలిపెట్టి ఒక్క శ్లోకం చదువుదామా, 4 చదవ ఎందుకు అనుకుంటా? అన్నీ చదవండి. అవకాశం లేని వాళ్ళు మాత్రం చదవండి. చదవాలని కాదు, నక్షత్రం ఉన్నటువంటి శ్లోకాలు మాత్రమే చదవాలని ఏ శాస్త్రము చెప్పలేదు.
సంపూర్ణంగా సహస్రనామం చదవలేని వాళ్ళు, చదవడానికి వీలు లేని వాళ్ళు, నిజంగా వీలు లేకుంటే అది కూడా అలా చేయండి. అంత మాత్రం ఫలితం వస్తుంది. అంతా కావాలంటే అంతా చేయండి, కొంత కావాలంటే కొంత చేయండి. గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుండి నరసింహాచారి గారు పంపించారు. మూఢములు ఉన్నప్పుడు వివాహాది శుభకార్యములు ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నారు. మూఢము అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా. మరి దేన్నంట మూఢం అని? మూఢము అంటే కప్పి ఉండుట, కనపడకపోవుట. కనపడనప్పుడు వీళ్ళ వివాహం చేయవద్దు. అన్ని మానవ జీవితాలకు ప్రత్యక్షంగా ప్రభావం పడేసేవి గ్రహములు. గ్రహాలు 9 ఉన్నాయి. ఆ 9 గ్రహాలలో శుభగ్రహాలు 2 చాలా ప్రధానం. ఒకటి బృహస్పతి, మరి ఒకడు శుక్రుడు. శుక్రుడు స్త్రీ గ్రహం అంటాం, బృహస్పతి పురుషగ్రహం అంటాం. అలాగే సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, కోరికలను, ఐశ్వర్యాన్ని ఇవన్నీ ఇచ్చేవాడు శుక్రుడు. విద్యను, విజ్ఞానాన్ని, ఉత్తమమైనటువంటి మనస్సును, పవిత్రమైనటువంటి ఆలోచనను, ధర్మబుద్ధిని త్యాగం ఇచ్చేటువంటి వాడు బృహస్పతి. వివాహం చేసుకునేటప్పుడు వాళ్ళిద్దరి దృష్టి ఉంటే ఆ దంపతులిద్దరూ చెప్పిన వాటితో ఉంటారు. 10 మందికి దానం చేస్తారు, 10 మంది ఇస్తే తీసుకుంటారు, 10 మంది యోగక్షేమాలు కోరుతారు, మేమిద్దరం బాగుండాలనుకుంటారు. తగ్గింది పోనివ్వండి. వివాహం చేసుకుంటే ఆ దంపతులైతే బాగుండాలి కదా. బాగా అంటే బాగా ఉండాలంటే బాగా డబ్బు కాదు కదా, బాగా సంపద కాదు, వారు బాగా ఉండాలి, వారి మనస్సులు బాగా ఉండాలి, మనస్సులు కలిసి ఉండాలి. వివాహం చేసుకున్న ఏడాదికో 6 నెలలకో భార్య ఒక భర్త ఒకవైపు అయితే వివాహానికి ప్రయోజనం ఏమిటి? అలాంటి వారు ఎంత సంపాదిస్తే ఏమిటి లాభం? ఒకరినొకరు ప్రేమించకుంటే, ద్వేషించకుండా ఉండాలంటే ఈ గ్రహాలు బాగుండాలి. లోకక్షేమం కావాలంటే గ్రహాలు బాగుండాలి. దానికోసం గురుడు శుక్రుడు ఇద్దరు మనను చూస్తున్నప్పుడే వివాహం చేసుకోవాలి. అవి మనను చూడనప్పుడు, మనం వాటిని చూడనప్పుడు వివాహం చేసుకోకూడదు. అందుకే మూఢం అంటే గురుమూఢము, శుక్రమూఢం. ఈయన కనపడకున్నా ఆయన కనపడకున్నా మానుకోండి. ఎన్నాళ్ళు ఉంటుంది? ఓ 45 రోజులు, ఓ 75 రోజులు. అయితే 2 నెలల 15 రోజులు కాకుండా 15 రోజులు. రెండోసారి రావు కదా, వచ్చినా అందులో కలిసిపోతాయి. సంవత్సరం మొత్తంలో ఒక 2 నెలలు 3 నెలలు ఆపుకోలేరా, ఆగలేరా? అది మీ క్షేమానికి, విరక్షేమం కాదు. మీరు బాగుంటే సమాజం బాగుంటుంది కదా. దంపతులు బాగా లేకుంటే సమాజం బాగుండదు. సమాజ క్షేమం కోసం శుభగ్రహాలు మనను చూస్తున్నప్పుడే వివాహం చేసుకోండి. మనం చూడలేనప్పుడు వివాహం ఉపయోగం కానీ ఉపనయనం కానీ అన్నీ ఏమీ చేయకూడదు అని చేస్తాం. గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుండి సుశీల గారు పంపించారు. నరదృష్టి పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. నరదృష్టి పోవాలి అంటే మొదలు రావాలి కదా, వస్తే కదా పోయేది. నరదృష్టి ఎందుకు వస్తుంది? తక్కిన వారికంటే మనం బాగున్నాం అనుకున్నప్పుడు వస్తుంది. ఏ రకంగా బాగు కదా? సంపద ఉన్నా బాగే, హోదా ఉన్నా బాగే, అధికారం ఉన్నా బాగే, పెద్ద ఇల్లున్నా బాగే, కాస్త అందంగా ఉన్నా బాగే, అందవికారంగా ఉన్నా బాగే. వీడు ఇలా ఉన్నాడేంటి? 10 మంది చూస్తారు కదా. మరి చాలా బాగా ఉన్నా చూస్తారు, అసలు బాగా లేకున్నా చూస్తారు. మరి ఏ దృష్టి పోవాలి ఇప్పుడు? కాబట్టి ఒక నరదృష్టే కాదు, మన మీద మనకు హాని కలిగించే దృష్టిది పని చేయకుండా ఉండాలంటే భగవన్నామ సంకీర్తన చేయండి చాలు. ఏ బాధ లేదు. మనం దాన్ని చేస్తున్నామా? ఎంత చేస్తున్నాం? రోజు స్నానము చెయ్యగానే మీ పూజా మందిరాలు వెళ్ళి ఒక దీపం పెట్టండి, ఒక ఊదుబత్తి ముట్టించండి, 2 పువ్వులు వేయండి, ఓ పండో పాలో ఆరగింపు చేయండి, నమస్కారం చేయండి. ఏ దృష్టి పని చేయదు. ఈ చేసేదేదో ఇక్కడి నుంచి చేయండి, మనఃపూర్వకంగా చేయండి. అబ్బో చేయాలా, చేస్తేనే పోవాలా, పడండి అన్నట్టు చేయకండి. అతను ఇక్కడ ఉన్నాడు. పరమాత్మ అంతర్యామిగా ఉన్నప్పుడు
నీకు కలిగించని మేలేమిటి? ఇక్కడ ఉన్న స్వామిని అక్కడే పెట్టుకొని చూడు. ఇక్కడ నువ్వు చూడలేవు కాబట్టి ఇక్కడి నుంచి ఆయన చూస్తాడు. నీవు చూడగల వాటిని నీవు చూస్తే చూడలేని వాటిని ఆయన చూస్తాడు. కనపడుతున్నాడు స్వామి, ఇది నా పరిస్థితి, నాకు ఇంతే ఎదనవుతుంది, ఇలా చేస్తాను. రుక్మిణి ఒక్క తులసిదళం వేస్తే స్వామి తూగాడు. అర్థం ఏంటండి? ఆయన బరువు అంతేనా? ఒప్పుకుందామా? ఇక్కడి నుంచి అంత ఇచ్చినా చాలు, ఇక్కడి నుంచి ఇంత ఇచ్చినా లాభం లేదు. అహంకారంతో, గర్వంతో, మదంతో, మోహంతో, అసూయతో, ఈర్ష్యతో ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ అది భగవంతుడికి తృప్తి కలిగించదు. రుక్మిణి పాదయాత్ర ఉద్దేశం ఏమిటి? అసూయతో, గర్వంతో అర్పించింది నేను తీసుకోను. భక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం యో మే భక్తియా ప్రయచ్చతి, చాలు నాకు. కాబట్టి మీరు భక్తితో త్రికరణ శుద్ధిగా రోజు భగవద్ ఆరాధన చేయండి, మిమ్మలను ఏ దృష్టి బాధించదు. ఒక్క పని చేసుకోండి, అన్నీ వస్తాయి. మనం దానికి వెనకాడుతాం, దానికి ఎన్నో కారణాలు చెప్తాం తప్పించుకోవటానికి. తప్పించుకోవటం కాదు, మీవాడు స్వామి. ఎవరు? నీవాడు, నీ పాప లాంటి వాడు. అన్నం పిల్లవాడికి పెట్టావా? పాలు పోయావా? దగ్గర తీసుకోవా? మరి వాడు నీవాడే. స్వామి నావాడు అనుకో, చెయ్యి, సంతోషిస్తాడు. అబ్బా ఈయనొకడు అనుకున్నావు అనుకోండి, ఆయన కూడా ఈయనొకడే అంటాడు. మన పరిస్థితి ఏమిటి? మరి మనసారా భగవంతుడిని ఆరాధించండి, అన్ని దుష్టులు పోతాయి. గురువుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.